నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తెనాలి రామకృష్ణుడి స్టోరీలు చెప్పుకునేవాళ్ళం. మళ్ళీ చెప్తారా? ఒకటో రెండో చెప్దాం. తెనాలి రామకృష్ణుడు అనగానే ఒక తెలివైన వ్యక్తి, ఒకలాంటి ఉత్సాహం అండి. ఆయన పేరు అనగానే ఒక సరదా చమత్కారి వస్తుంది. కదా. చమత్కారి, సరదా వస్తుంది. అవునవును. తెలివి, బట్టతలకి మోకాలకి ముడిపెట్టగలడు, అవును. తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్లు చేయగలడు. అన్నీ అలాంటివే కథలు. అవును అవును. నిజంగా అలాంటిది ఉందా? మన కావ్యాల్లోనే అలాంటిది కనపడుతుందా? తెలియదు. మనకు తెలీదు. ఆయన అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటాడు. ఆయన క్యాజువల్ విషయాలు కూడా భలే సూపర్గా ఉన్నట్టు ఉంటాయి. అవును. ఆయన ఒక బ్రాహ్మణ అగ్రహారం కొసలో ఉండేవాడు తెనాలి రామకృష్ణుడు. ఆయన పక్కన తాతాచార్యని ఒక ఆచార్యులు ఒక ఆయన ఉండేవాడు. తాతాచార్యులు వారు గురువుగారు కాదు, ఓకే, ఒక ఆచార్యులు, ఒక ఆచార్య, ఓ పురోహితుడు లాంటి వాడు. ఆస్తి స్వస్తి బాగా ఉన్నాయి ఆయనకి. రాయలవారి ఇచ్చినవి ఉన్నాయి, అది ముందు నుంచి వచ్చేవి. ఇప్పుడు ఆయన చేస్తే పని వల్ల డబ్బులు గిబ్బులు ఉన్నాయి. కానీ పరమ పిసినారి. ఎవరైనా ముష్టివాళ్ళు వస్తే వాకిట్లోకి పక్కింట్లో అడగచ్చుగా, మా ఇంట్లో ఎందుకు అడుగుతామని ముష్టివాళ్ళని రామకృష్ణుడి ఇంటికి పంపించేవాట ఆయన. పిల్లికి బిచ్చం పెట్టడు. ఓకే. ఎప్పుడూ పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. అదొక ధోరణి అనమాట. ఈయనకి విసుగ్గా ఉండేది. ఏమిటిది, మనం అందరం ఇంచుమించుగా ఒకే రకపు డబ్బు కలిగిన వాళ్ళమే, వాళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు. అదే ఓ 10 పైసలు వాడు మా ఇంట్లో తీసుకో, వాళ్ళ ఇంట్లో కూడా తీసుకో అనాలి. అంతేగాని నేను ఇవ్వను వాళ్ళ ఇంట్లో తీసుకోమంటామేమిటి. పైగా ఎవరైనా చుట్టాలు వస్తే భోజనం అయిపోయిందని బయటికి వెళ్తున్నానని అట్లా కూడా చేసేవాడు. అతిథి అభ్యాగతులు ఆ కాలంలో ఏముంది, ఆ ఊళ్ళోకి వచ్చిన బ్రాహ్మలు ఎవరో ఒకళ్ళు పరాయి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులలోనే భోజనం చేయాలని ఒక నియమం ఉండేది. ఇది తప్పనుకోవద్దు. అది ఆ కాలం అట్లా చేసేవాడు. బ్రాహ్మణాగ్రహారం ఎక్కడుందో చూసుకుని, అయ్యా ఈ పూటకి భోజనం కుదురుతుందా అంటే కుదురుతుందని ఎవరైనా అతిథి అభ్యాగతులు బై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేసేవాళ్ళు. ఎవరైనా వెళ్ళేవాళ్ళండి? ఓన్లీ బ్రాహ్మణులలో వెళ్ళేవాళ్ళు. మామూలు వాళ్ళు కూడా బ్రాహ్మణులకి వెళ్ళేవాళ్ళు. అన్నం దొరుకుతుందంటే ఆ భోజనాల వేళకి వాకిట్లో ఎవరైనా పథికుడు, పాందుడు, యాత్రికులు, బాటసారులు వెళ్తుంటే ఎవరు వెళ్ళినా అన్ని జాతుల వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇందులో ఒట్టి బ్రాహ్మలే పెట్టేవాళ్ళని చెప్పట్లా నేను. అదేలేండి. బ్రాహ్మణింటికే కాదు, లేరనుకో ఏ గొల్లపల్లెల్లోకే వెళ్ళారు అనుకుందాము, అక్కడ వెళ్తే నాయన ఈ పూటకు భోజనం అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అయ్యగారు బియ్యం పప్పు ఇస్తాం మీరు వండుకు తినండి అని ఇచ్చేవాళ్ళు. ఓ పొయ్యి ఏర్పాటు, వాళ్ళకి కాస్త వంట చెరుకు కావాలా, స్వయం పాకం ఇవ్వటం, వండుకునేందుకు ఆసరా. గొడ్ల సావిళ్ళు అవి ఉంటాయా, ఈ గొడ్లు కట్టేసే చోట పశువుల శాల, దానికి ఒక పెడగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు. ఇట్లా ఈ పథికులు ఎవరైనా వంట చేసుకుని తింటారని. అయ్యగారు వంట చేసుకుంటున్నారని అటువైపు తలకాయ తిప్పకుండా కొంతమంది అయితే, ఇంకొంతమంది కొన్ని నాకు తెలిసి 170 ఏళ్ల క్రితం కూడా ఇది జరిగేది. మీరే వండండి ఈ పూట దేవుడికి. వాళ్ళు ప్రతి వాళ్ళు తమ దేవతార్చనని వెంట పెట్టుకుని తిరిగేవాళ్ళు. బ్రాహ్మలు, వైష్ణవులు కూడా దేవతార్చనకి స్వామికి నివేదన చేస్తే ఆ ప్రసాదం పెట్టండి అయ్యగారు మాకని మిగిలిన జాతుల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి భోజనం పెట్టించుకునేవాళ్ళు. ప్రసాదం కాలక్రమేణా ఎన్ని పద్ధతులు వదిలేసాం కదా రమ్మగారు. తెలియవు. అందులో ఎక్కువ తక్కువలు మేము ఇలా నేను చెప్పగానే మీరు ఎక్కువ మీ ఉద్దేశాలు అని ఇలా పడకూడదు. ఆ కాలం అది కదా. అసలు ఈ కాలంలో వ్యక్తులకి అసలు తెలియదు. అదే ఇలా ఏదైనా చెప్పగానే ఇందులో ఎక్కువ తక్కువ భావాలు లోకి వెళ్ళకూడదు. ఆ కాలం నాటి పద్ధతి ఇట్లాగే చేసేవాళ్ళు. అందరూ దాన్ని గౌరవించేవాళ్ళు. జయ, కానీ ఈ రోజులు ఎవరు ఎక్కువ రమ్మగారు? ఎవరికి వాళ్ళే ఎక్కువ. ఎవరు ఎక్కువ కాదు, అప్పుడు కూడా కాదు జయ. అప్పుడు కూడా ఎక్కువ తక్కువలు కాదు. ఆ రోజు కాలం అలా ఉండేది. ఆ కాలం నాటి పరిస్థితులు వేరు, సాంఘిక నియమాలు వేరు. ఇప్పుడు మనకు సాంఘిక నియమాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న నియమం వేరు. అవును, ఇప్పటి నియమం వేరు, ఆ కాలం నాటి నియమం వేరు. ఇలా ఎవరైనా భోజనానికి వస్తే వాళ్ళని రామలింగడి ఇంటికి పంపించేసేవాడు ఆయన. వాకిట్లో భోజనం పెడతారంటే తెనాలి రామకృష్ణ కవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే ఇప్పుడు ఈయనకు అభ్యంతరం లేదు. కానీ నీ ఇంటికి వచ్చిన వాడికి నీ ఇంట్లో ఎందుకు అన్నం పెట్టవు? పోనీ నువ్వు ఒకటి పెట్టావు నేను రెండో వాడి కాదు, ఎవరు వచ్చినా సరే వీళ్ళింటికి అట్లా చేసేవాడు. అయితే ఎలాగైనా ఈయనకి బుద్ధి చెప్పాలని ఉండేది రామకృష్ణ కవికి. ఒకరోజట ఊరికే యథాలాపంగా బయట నుంచి సూర్యనారాయణ మూర్తిని దండం పెడుతూ, దేవుడా 100 నాణేలు కావాలి ఇప్పించు నాయన, 100కి తక్కువ నాకొద్దు అని దండం పెట్టాడు. తాతాచార్యులు వింటున్నాడు. ఆయనకి అలవాటు కదా, ఆయన వింటున్నాడు. ప్రతిరోజు ఇదే దండం పెట్టేవాట. భగవంతుడా 100 నాణేలు ఇప్పించు, 1, 10 తక్కువగా ఇప్పిస్తావేమో, అదైతే నాకొద్దు, 100కి 100 నాణేలు నాకు కావాలనేవాడు. ఈ తాతాచారికి ఏమనిపిస్తుంది అంటే ఆట పట్టిద్దామనిపించింది.
రోజు వింటున్నాడు కదా, అదే అదే. వినకపోతే ఏ గోల లేదు. ఈయన వింటున్నాడని ఆయనకి తెలుసు కాబట్టి ఆ డైలాగులు ఆ, అన్నాడు. ఏం చేశాడు, 90 నాణేలు మూట కట్టి రామకృష్ణ కవి గారింట్లో పడేశాడు. ఆ, పడేసేసరికల్లా ఈయన గల్లు మంది చూసుకున్నాడు. ఏమిటో పడింది అన్నాడు. అనేసరికల్లా ఏదో మూటల్లే ఉందండి, డబ్బుల మూటలా ఉంది, ఇదేమిటి మన వాకిట్లో పడింది, ఏ పక్క నుంచి వచ్చిందంటే ఆ పిల్ల ఒకటి ఉంది వాళ్ళకి, అదేమో వాకిట అమ్మ నాన్న తాతాచారి మావయ్య మన ఇంట్లో విసిరేశాడు నాన్న చెప్పేసింది. అంటే మూట వాళ్ళ ఇంట్లో నుంచి ఇక్కడ పడింది. సరే ఊడ తీసి చూశారు, 90 టకటకా లెక్క పెట్టాడు. 90 నాణేలు ఉన్నాయి. ఏమన్నాడు, దేవుడా నువ్వెంతో గొప్పవాడివి, ఆ 10 నాణేలు కూడా నీకు సమయానుకూలమైనప్పుడు వేసేయి నాయనా మా ఇంట్లో అన్నాడు. అనేసరికల్లా అనేసి ఏమి లోపల పెట్టే అన్నాడు. భార్య తీసుకెళ్ళి ఆ మూట లోపల పెట్టేసింది. తాతాచారి గారు గోడ నుంచి తొంగి చూసి, ఏమయ్యా ఏమిటి 10 నాణేలు తక్కువ వస్తే కుదరదు, నాకు 100కి 100 కావాలన్నావే, మరి ఏంటి 90 తీసి దాచిపెట్టుకున్నావు అన్నాడు. 90 తీయటం ఏంటి, 90 లేదు ఏం లేదు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకెప్పుడు వచ్చినాయి డబ్బులు అన్నాడు. తాతాచారి అన్నాడు, అదేంటి ఇప్పుడేగా పడేశాను నేను, 90 నాణేలు నేను పడేస్తే నువ్వు లెక్కెట్టావు, తతిమా 10 ఇవ్వమన్నావు, బ్యాగ్ లోపల పెట్టుకున్నావు సంచి. నువ్వు నిన్నటిదాకా రోజు ఏం చెప్తున్నావు, 10కి 10 తక్కువ ఇస్తే నాకు వద్దో అన్నావు, ఆ 10 తక్కువ అంటూ కూడా నువ్వు ఇవాళ తీసుకున్నావు కదా అన్నాడు. అనేసరికల్లా రామకృష్ణ కవి తైమని లేచాడు ఇంతెత్తున. అవురవరా, దేవుడు డబ్బులు ఇవ్వటం ఏమిటి, నేను దేవుడిని అడగటం ఏమిటి, నా ఇంట్లో పడ్డం ఏమిటి, నా ఇంట్లో ఏమీ పడలేదు, నేను తీసుకోలేదు అనగానే తాతాచారి గారి గుండెల్లో రాయబడింది. ఊరు నాయనా, నా 90 నాణాలకి కాళ్ళు వచ్చేసినట్టున్నాయి, ఏదో ఆటకాయితనానికి చేస్తే వీడు డబ్బులు కొట్టేసేలాగా ఉన్నాడు అనేసి గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. 90 నాణాలు, విచ్చు రూపాయలు, ఇంతంత బిళ్ళలు, నాకు కష్టపడి సంపాదించాను, మూట కట్టాను, ఎర్ర సంచిలో మీ ఇంట్లో పడేశాను, నువ్వు తీసుకున్నావు అనేసరికల్లా ఏనన్నాడు, ఇంకా నయం నేను తీసుకోలేదు, మా ఇంట్లో ఎవడైనా పక్కింట్లో పడేస్తాటయ్యా డబ్బులు, మరీ చెప్పావు, పైగా నువ్వు మీ ఇంటికి వచ్చిన ముష్టివాడిని కూడా మా ఇంటికి పంపిస్తావు, నువ్వు ఇవ్వటం ఏంటి కాదన్నాడు. అనేసరికల్లా తాతాచారి నాడు బోచి ఎగ్గట్టాడనమాట. ఆయన వెంటనే పద రాజుగారి దగ్గరికి నిజంగా చెప్తానన్నాడు. రాయల వారి దగ్గరికి బయలుదేరాలి. అనేసరికల్లా రామకృష్ణ కవి అన్నాడు, ఇంకా నయం మా గుర్రానికి కాలు విరిగింది నిన్న, నేను నా గుర్రం లేదు, పైగా ఈ మధ్య నేను సభకెళ్ళటం మానేశాను, మంచి పంచెలు ఏమీ లేవని, పంచెలు లేవని మానేశాను, పంచెలు లేవు, గుర్రం లేదు, నేను రానన్నాడు. అనేసరికల్లా తాతాచారి గారి భయం వేసింది. ఇవాళ కనుక వదిలేశానా, వేడిలో వేడి ఈ పూట వెళ్తే ఏదైనా అవుతుంది, రేపటి కాదు వాళ్ళ ఇంట్లో సోదా చేయడానికి కూడా ఆ సంచిలు ఇవ్వలేదనుకో, అప్పుడేం చేస్తాను, వీడి ఇంట్లోకి వెళ్ళనీయకూడదు, ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి అని ఆలోచించుకుని మన దగ్గర గుర్రం ఉంది, పంచెలకేముంది మన పెట్టి నిండా లేవు, గబగబా లోపలికి వెళ్ళి ఒక కొత్త పంచె తీసుకొచ్చాడు, ఈ పంచె కట్టుకో, నా గుర్రం మీద ఎక్కువ, మన ఇద్దరం కలిసి వెళ్దామన్నాడు. సరే ఇదేం చేశాడు, ఒంటి మీద ఉన్న అంగాస్త్రం ఈ పక్కన పడేశాడు, చక్కగా పంచె కట్టుకున్నాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి చక్కటి గుర్రానికి ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఎక్కి కూర్చుని రాయలవారి ఆస్థానాన్ని పోయారు. తాతాచారి గారు అంపకంపాలతోటి అరుచుకుంటూ, ఈయన రోజు ప్రార్థించేవాడండి, 100కి 10కి తక్కువగా ఇస్తే కుదరదనేవాడు, 10కి తక్కువ ఇస్తే ఏం చేస్తాడో చూద్దామని నేను పడేశాను, 90 తీసుకున్నాడు, లెక్కెట్టాడు, తతిమా 10 ఇవ్వమన్నాడు, తీరా నేను మాట్లాడేసరికల్లా సంచి దాచేశాడు, నా 90 నాకు ఇప్పించండి అన్నాడు. అనేసరికల్లా రామకృష్ణ కవి అన్నాడు, ప్రభు ఈయన మరీ విడ్డూరం అండి, ఇప్పుడు మా ఇంట్లో 90 నాణేలు కావాలంటే వీళ్ళ ఇంట్లో సోదా చేయండి, 90 నాణేలు దొరుకుతాయి అంటాడు, మా ఇంట్లో ఉండవు 90 నాణేలు. అదే కదా, ఇప్పుడు ఈయన రాయలవారి ఆస్థానంలో చిన్న కొలువు చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకుని వాళ్ళ తాత తండ్రులు సంపాదిస్తే నేను మాత్రం చేయట్లా ఉద్యోగం, నేను చేస్తున్నా, నాకు ఉంటాయి డబ్బులు, నా డబ్బులు లేకపోలేదు కదా, అసలు ఈయన వరుస చూస్తుంటేనండి నేను ఎక్కువచ్చిన గుర్రము తందే, నేను కట్టుకున్న పంచా కూడా తందేనన్నాడు, అనేలాగా ఉన్నాడండి అన్నాడు. అనేసరికల్లా తాతాచారి గారు తెల్లబోయాడు, అయ్యయ్యో ప్రభు ఆ గుర్రం నాదే, ఈ పంచ కూడా నాదేనండి అన్నాడు. అనగానే రాయల వారికి, ఏమిటి పిచ్చ కింద నీకు, తెనాలి రామకృష్ణుడికి వచ్చిన గుర్రం నీదేమిటి, ఆయన కట్టుకున్న పంచ నీదేమిటి, నీకు మతి స్థిమితం తప్పింది, ఒరే తాతాచారి గారిని తీసుకెళ్ళి ఇంట్లో దింపండి రా అన్నాడు. ఆయన లబో దిబోం అంటున్నాడు, ఈయన మాత్రం తను కట్టుకున్న పంచ తన ఒంటి మీదే ఉంచుకొని తను ఎక్కొచ్చిన గుర్రాన్ని ఎక్కి తాపీగా వెళ్ళిపోయాడు గుర్రం ఎక్కి ఇంటికి. తాతాచారి గారు ఆ తర్వాత ఇంకా నోరు ఎత్తేవాడు కాదు. ఇప్పుడు నోరు తెరిచి రామకృష్ణ కవి మీద ఏదైనా అంటే రాజుగారు పోట్లాడతారు, నమ్మరు కదా ఎవరు, ఇక నమ్మరు కదా. ఇప్పుడు రామకృష్ణ కవి కట్టుకున్న పంచ ఎవరిది అంటే ఏం సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత ఎప్పుడు పిసినారితనానికి పోలేదు. తర్వాత కాలంలో కొద్ది రోజులు పోయాక వాళ్ళు ఏదో సమారాధన ఉంటే రామకృష్ణ కవి ఆ 90 నాణేలు తాంబూలంలో పెట్టి తాతాచారి గారికి ఇచ్చేసాడు. ఆయన డబ్బులు ఈయన
ఉంచుకుని మోసం చేయాలి, ఇతరుల సొమ్ము ఎందుకు? ఆ, ఆయనకి బుద్ధి రావడానికి చేశారనమాట. మా ఇంట్లో సమారాధన ఉంది, నువ్వు కూడా రా అని పిలిచి ఈయన మొహం మార్చుకున్నాడు. నేను రానంటే కుదరదు, నలుగురితో పాటు వెళ్ళాలి. అప్పుడు ఆ 90 నాణ్యాలు తాంబూలంలో పెట్టి వెనక్కి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఆయన పిసినారితనం మానేశాడు. అందుకే తెనాలి రామకృష్ణ స్టోరీస్ అంత బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటే మనకి చెప్పడం కూడా చేత కావాలి, అవునవును, బాగా రావాలి, మనకి చెప్పే విధానం కూడా ఉంటుంది, వస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా బాగుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్తారా? పూర్వం అట కేరళ రాజ్యంలో రసార్ణవుడు అని ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడట. ఆయన చాలా కాలం గురు శుశ్రూష చేసి ఎన్నో గ్రంథాలు చదివి వైద్యం చేసేవారు. అమృతహస్తమే అయింది. ఆయన చేత్తో కుదరని జబ్బే లేదు, అద్భుతమైన వైద్యం చేసేవాడు. ఈ రసార్ణవుడి కుమారుడు సోమదత్తుడు, అతను కూడా ఆయుర్వేద వైద్యమే. సాధారణంగా అనుచానంగా వైద్యాలు వస్తూ ఉంటాయి, వంశపారంపర్యంగా చేస్తారు. అయితే ఏమైంది, కుర్రవాడు కూడా చేస్తుండేవాడు వైద్యం. ఈయనకి ఒకసారి ఏమనిపించిందంటే, నేను ఇంతకాలం గురు శుశ్రూష చేసి మా నాన్నగారి దగ్గర ఎన్నో తాళపత్రాలు ఉండి నేను ఎంతో భక్తి తత్పరతతోటి ఈ పని చేస్తున్నాను, అనుచానంగా వస్తుంది కాబట్టి నా కొడుక్కి కూడా వచ్చింది, కానీ నాలాగా వీడు చేయలేకపోతున్నాడు, నా అంత అనుభవం వీడికి రాలా. అందుకని ఏదైనా ఒక దైవ సహాయం లభించాలి, నాడి చూసి వైద్యాన్ని వీడి జబ్బు ఇదేని పసిగట్టగలగాలి, వాడి చేత్తో ఏది వచ్చినా తగ్గిపోవాలి. దీనికి ఏదైనా ఒక దైవ సహాయం తీసుకుందామని అనిపించింది. ఆయన కొడుక్కి తన వైద్య వృత్తి అప్పచెప్పి, ఇల్లు వాకిలి ఆశ్రమం అన్నీ అప్పచెప్పి, తోటలు దొడ్లు ఉన్నాయి, ఇవన్నిట్లలో ఈ మన మూలికలు అవి ఉండేవి, తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన 3 ఏళ్ల పాటు చాలా తీవ్రంగా అశ్విని దేవతల కోసం తపస్సు చేశాడు. అశ్విని దేవతలు కొంచెం సులువుగా ప్రత్యక్షం అవుతారు, మనం ఇంతకుముందు కూడా ఒక కథ చెప్పుకున్నాం. అయితే ఈ దేవతలు ఇద్దరు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలి నీకు అని అడిగితే, ఒక అద్భుతమైన వైద్యం చేయగలిగే చెట్టు, దానివల్ల కుదరని జబ్బు లేకుండా చేయమని అడిగారు, ఇవ్వమని అని అడిగాడు. ఒక మూలిక అలాంటిది ఇవ్వమంటే వాళ్ళు ఏం చేశారట, కొన్ని గింజలు ఇచ్చారు. ఒక గింజలు ఇచ్చి, ఈ గింజల్ని పాతిపెట్టు, దీని నుంచి ఒక మహావృక్షం వస్తుంది, ఇది స్వార్థరహితంగా చేసినంత కాలం దాంతో ప్రతి జబ్బు తగ్గిపోతుంది. స్వార్థం లేకుండా చెయ్యాలి, స్వార్థరహితంగా చేసినంత కాలం పనిచేస్తుంది. దీనికి ఒక ఫలం కాస్తుంది, అది స్వర్గ ఫలాన్ని ఇస్తుంది, అమృత ఫలం. అది స్వార్థంతో తీస్తే మాత్రం రాదు, స్వార్థంతో తీసారా వేరే అడ్వర్స్గా వచ్చేస్తాయి. ఆ పండు కోసాక ఇంక ఈ చెట్టు లాభం లేదు అని చెప్పారు. ఈయన బీజాలు తీసుకుని మళ్ళా కేరళ రాజ్యానికి వచ్చేసాడు. వచ్చాక తన వాకిట్లో ఒక పక్కగా మంచి ఈశాన్య దిక్కున ఈ అద్భుతమైన గింజల్ని, దేవతలు ఇచ్చిన గిన్నెల్ని నాటాడు. చూస్తూ ఉండగానే ఒక చెట్టు మొలిచింది. తక్కువ రోజులుండి అది మహావృక్షమైంది. దాని ఆకుతో తలనొప్పి, కడుపుల నొప్పి, వీపు నొప్పి, వేలు నొప్పి, పడింది గాయం, కాలిన గాయం అన్నీ నయమైపోయేవి. ఆకులు కోయటం, చూర్ణం చేయటం, ఇచ్చేయటం, రసం తీయటం, ఇచ్చేయటం, ఆకులు తీసి పుండు మీద వేస్తే మానిపోతుంది. దీనికి చిటారు కొమ్మన ఒక ఎర్రని అద్భుతమైన అంత ఫలం కాసింది. ఒకటే. వచ్చిన వాళ్ళందరికీ రసార్ణవుడు చెప్పేవాడు, అది విషఫలం, ఆ కండు కోయకూడదు. ఈ ఆకులు కూడా తండ్రి కొడుకే పనిచేస్తాయి, వీళ్ళే కోస్తారు, వాళ్ళకే కదా అది వచ్చింది. అవును. చక్కగా వైద్యం చేసేవాళ్ళు. జరిగింది కొంతకాలం జరిగాక రసార్ణవుడు పెద్దవాడైపోయాడు. ఆయన మరణించే సమయంలో కొడుకుని దగ్గర పిలిచాడు. నాయన, విషఫలం అని చెప్పే కానీ అది విషఫలం కాదురా, అది అమృత ఫలం. ఓహో, ఈ చెట్టు ఆకులు నువ్వు స్వార్థం లేనన్నాళ్ళు నీకు పనిచేస్తాయి, స్వార్థం నీ బుద్ధిలోకి వచ్చిందా ఈ ఆకులు పనిచేయి అంటే కొడుకు అన్నాడు. సోమదత్తుడు ఆతృతగా, నాన్న నువ్వు అమృత ఫలం అంటున్నావు, చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నావు, ఆ పండు కోసి నువ్వు తీసుకుంటే నువ్వు బతుకుతావు, మన కోసమే కదా అశ్విని దేవతలు ఇచ్చింది అంటే ఆయన చెప్పాడు, కాదురా నాయన, ఆ పండు కోసామా ఇక ఈ చెట్టు పనిచేయదు. ఓహో, ఈ చెట్టే మన జీవనం, ఈ చెట్టు వల్లే అందరికీ జబ్బులు తగ్గుతున్నాయి, ఈ చెట్టే మన ప్రఖ్యాతి, స్వార్థం రాకుండా చూసుకో, పండు మాత్రం కోయొద్దు. బాగుంది. సోమదత్తుడు ఎంతకాలమో వైద్యం చేస్తూ ఉండేవాడు. వచ్చిన వాళ్ళంతా అడిగేవాళ్ళు, మా నాన్నగారు అది విషఫలం అన్నారు, ఆ పండు ఉంటేనే ఈ చెట్టుకు బలం, కానీ అది కోయకూడదు, ఏదో చెప్పేవాడు.
ఎవరు దాని జోలికి వెళ్ళే వాళ్ళు కదా. ఈ డాక్టర్ దగ్గరికి వచ్చే వాళ్ళంతా జబ్బులు మారి వాళ్లే కదా. వేరే యావగేషన్స్ తోటి ఎవడు రాడు అక్కడికి. అంతేగా. కొత్త కొత్త ఐడియాలతో రారు. ప్రతి వాళ్ళు వైద్యం కోసమే వస్తారు. డాక్టర్ల దగ్గరికి వచ్చేందుకు పిచ్చి వేషాలు వేయడానికి వస్తున్నారంటే ఎవరైనా వాళ్ళు మనుషులుగా ఉండడానికి కూడా పనికిరారు. అంతే. డాక్టర్ దగ్గరికి వైద్యం కోసమే వెళ్ళాలి. అయితే ఏమైంది, కొంతకాలం గడిచాక ఆ ఊరి ఆ రాజ్యం తాలూకు రాజుగారికి విపరీతమైన కడుపులో నొప్పి. ఎన్ని మందులు వాడారో తగ్గల. రకరకాల మందులు వేసుకుని ఆయన కడుపులో మంటలు పుట్టేవి, పిసుకు పుట్టేసేది. ఇంతలో ఎవరో చెప్పారు, రసార్ణవుడి కుమారుడైన సోమదత్తుడు అద్భుతమైన మూలికా వైద్యం చేస్తాడని, అతను చెయ్యి పడితే తగ్గిపోతుంది. ఆయన వెళ్దామనుకున్నాడు. ఆయన బతికేలాగా లేడు ఆ నొప్పితోటి, ఆ ఉదరసోలతో. కూతురు నాన్న ఏమైపోతాడు అని రాకుమార్తె అయినటువంటి మణిమాల కూడా, నే కూడా వస్తాను నాన్న అని అడిగింది. సరే మణిమాలని వెంబడి పెట్టుకొచ్చాడు. వచ్చేసి వీళ్ళ ఊర్లో బస చేశాడు. కబురు చేశారు. ఈయనకి అప్పటికే తెలిసింది రాజుగారు ఎంత డెస్పరేట్గా ఉన్నాడంటే తన నొప్పి తగ్గిస్తే రాజ్యమైనా ఇచ్చేసేలాగా ఉన్నాడు. ఇదొకటి. రెండో భర్త కూతుర్ని వెంట పెట్టుకొచ్చాడు. 20 సంవత్సరాల అమ్మాయి, ఎంత అందగత్తో, ఒక్కతే పిల్ల. ఆ పిల్లని చేసుకున్న వాడికే రాజ్యం వస్తుంది. ఈ సోమదత్తుడు నడి వయసు వచ్చేదాకా ఇతనికి స్వార్థం రాల, కానీ ఇప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా ప్రతి వాళ్ళు ఏదో తృణమో పణమో పట్టుకొచ్చిస్తే వీళ్ళు హాయిగా గడిచిపోయేది, హాయిగా ఉండేవాళ్ళు. రాజకుమార్తె రాజ్యము రెండిటి మీద మనసైంది అతనికి. ఎవరిని చూడ్డానికి వెళ్ళినా 4 ఆకులు చేత్తో పుచ్చుకుని వెళ్ళేవాడు. ఒంటి మీద దద్దుర్లంటే ఆకులతో రాస్తే పోతుంది. కడుపులో నొప్పంటే ఇంత పొడి ఇంత దంచి వేస్తే పోతుంది. ఆకులు లేకుండా ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. మొట్టమొదటిసారి ఆకులు తీసుకురాకుండా వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. రాజును అడిగాడు, మా అయ్యా మీరు తగ్గితే మీరేమి ఇస్తారంటే, మీరు ఏది అడిగితే అది ఇస్తాను, మీకు ఏం కావాలో అడగండి, నా జబ్బు తగ్గించానంటే ఒక్క గడియలో పోగొడతా మీకు వచ్చిన సమస్యని. అసలు నిమిషాలే చాలు నాకు మీ జబ్బు పోగొట్టడానికంటే, మీరు ఏది అడిగినా సరేనన్నాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు సోమదత్తుడు. రాజు నిర్ఘాంతపోయాడు. 19-20 సంవత్సరాల పిల్ల, సుకుమారి. ఈయన చూస్తే నడి వయసువాడు, నల్లటివాడు, వంకర కాళ్ళవాడు, వైద్యుడు మీది మిక్కిలి. ఆయన వద్దనుకున్నాడు. ఏముంది, ఎట్టాగో చచ్చిన సిద్ధంగా ఉన్న, పోతే పోతా, పిల్లకి ఎవరో క్షత్రియుడు దొరుకుతాడు సరిపోతుంది అంటే, కూతురు ఒప్పుకోవాలి. కాదు నాన్న, నీ నొప్పి తగ్గి బాధ తగ్గి ఇంకా నీకు నడి వయసు వాడివే, ఇప్పుడే నువ్వు ఎందుకు మరణించాలి, నువ్వు వృద్ధుడివి కాదు, పోని చేస్తానని ఒప్పుకో. ఈయన మహామహిమాన్వితుడు, 100 మంది వైద్యులు కుదర్చలేని దాన్ని కుదురుస్తాడంటే మేధావి. మేధావితో వివాహం కూడా మంచిదే కదా నాన్న అని బతిమలాడింది. అయితే మంత్రి గారు ఏమన్నాడు, ఒకవేళ కుదరకపోతే తల తీయిస్తామని ఒప్పించారు. కూతురు కూడా అదే చెప్పింది, మీకు వైద్యం కుదరకపోతే ఈయన్ని సంహరించటమే, కుదిరిందా పెళ్లి చేసుకుంటా. ఒప్పుకున్నాడు సోమదత్తుడు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళి ఈ మాట అన్నాడో బయటకు వచ్చేసింది వార్త. ఆవిడ పరమ దుఃఖం వచ్చేసింది సోమదత్తుడి భార్యకి. ఇంతకాలం 40 వయసు వచ్చింది, ఇంత పెద్దవాడయ్యాడు, 50 ఏళ్ళు వస్తే ఇప్పుడు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమవుతుంది, నేనేం చేయాలి? అంతేగా. అలాగే కదా ఆలోచన వస్తుంది జయ. మరి ఆడవాళ్ళ జీవితం ఏమవుతుంది ఈ కాలం అంటే? మరి ఏమైనా 50 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారేమో. పాతకాలాల్లో ఏం చేసుకునేవాళ్ళు? భర్త ఇంకొక స్త్రీతో ఉంటే ఈ భార్యల పరిస్థితి ఏంటి? ఆవిడ పరమ దుఃఖం వచ్చేసింది ఆవిడకి. సరే ఈయన ఇంటికి వెళ్ళి చెట్టు నుంచి 4 ఆకులు కోసుకొని చెట్టుకో దండం పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఏం తెలుసు అంటే, ఏదైనా సరే ఆకులతో రాస్తే పుళ్ళు మాంతాయి, దెబ్బలు మాంతాయి, కాలిన గాయాలు మాంతాయి, వాపులు తగ్గిపోతాయి. ఎంతలా పుండైనా అందులో పురుగుంటే పురుగుడు బయటపడిపోవాల్సిందే. లోపలికి ఇస్తే కడుపులో నొప్పి, ఎంత లావు నొప్పి అయినా, తలనొప్పి అయినా, వీపు నొప్పి అయినా, ఏ నొప్పి అయినా తగ్గిపోవాల్సిందే. ఆకులు కల్మంలో వేసి నూరించాడు. ఆయనకి ఇంత రసం తీసి ఇచ్చాడు. రసం తీసి ఇచ్చిన 5వ నిమిషానికి డాక్టర్కి రాజుగారు కింద పడి దొర్లిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. కడుపులో మండిపోతోంది, విపరీతమైన నొప్పి, ఈ బాధ భరించలేకుండా ఉన్నానంటే అందరూ నిర్ఘాంతపోయారు. ఈ సోమదత్తుడు వెనకాల చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ తెలుసు సోమదత్తుడి చేత్తో, ఎడం చేత్తో ఆకు రసం ఇచ్చినా తగ్గిపోవటమే. రాజు ఎందుకు అలా అయిపోయాడో తెలియలా. సోమదత్తుడు కూడా అర్థం కాల. ఇప్పటిదాకా ఎప్పుడు తన తండ్రి ఆ గింజలు తెచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా, ఈ 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన ఫెయిల్ అయిందే లేదు. వీళ్ళు ఏమన్నారు, ఏమిటి వైద్యశేఖర
కత్తికి రెడీగా ఉన్నారా అని అడిగితే నన్ను ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసి రానివ్వండి అన్నాడు. ఈయన ఇంటికి వెళ్ళేసరికి చెట్టు బోసిగా ఉంది, ఆ కాయ లేదు. విషఫలం కదా అది. ఇంట్లోకి వెళ్ళాడు దుఃఖంతో. అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ చెట్టు కాయ కోయబడిందో ఈ ఆకులకి మహత్యం తగ్గిపోయింది. మహత్తు ఈ ఆకులు రాజుగారికి ఇస్తే రాజుగారికి ఏం పని చేయలే. ఆకుల వల్ల చెట్ల మందు వల్ల కడుపులో మంట వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఏం చేయటం? లోపలికి వెళ్ళేసరికల్లా బాకెట్లో ఎక్కించి గుమ్మంలో కడుగు పెడతారు. కాగితం కనపడింది. కాగితంలో రాసింది, మీ జీవితానికి నేను అడ్డంకి కాదల్చలేదు, రాజకుమార్తెను పెండ్లాడి హాయిగా ఉండండి, విషఫలం తిని మరణిస్తున్నాను అని రాసింది. ఈ విషఫలం ఎవరు కోసారు? భార్య కోసింది. ఈయనేమో స్వార్థంతో మందిచ్చాడు. ముందే స్వార్థంతో మందిచ్చినందుకు అక్కడ పనిచేయలే. ఫలం కోయబడింది, ఇంకా ఎప్పటికీ ఆ మందు ఆ చెట్టు పనిచేయదు. అంతేగా. 2 విధాలా నష్టపోయాడు. ఇటు భార్యను కోల్పోయాడు. పరమ దుఃఖంతో నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. భటులు వచ్చేసారు. నువ్వు ఇంకేదైనా వైద్యం చేస్తావా, చంపేయమన్నావా అని లాక్కుపోయారు. లేకపోతే రాజుగారు గోడును విలపిస్తున్నాడు. నొప్పి రాకుమార్తె ఏడ్చేస్తుంది. మంత్రివర్యులంతా నెత్తి మీద చేతులు పెట్టుకుని ఉన్నారు. ఈయనకి కత్తి తెగటార్చటానికి నుంచునుంటే ఆకాశంలోంచి ఒక అశరీరవాణి వినపడింది, నా భర్తని క్షమించండి, అతను మొత్తం జీవితంలో మొట్టమొదటిసారి స్వార్థానికి లోనయ్యి పొరపాటు చేశాడు అని ఆకాశంలోంచి ఒక మూలిక కింద పడింది. ఈ మూలిక రసం తీసి రాజుగారికి ఇవ్వండి, రాజు స్వస్థుడవుతాడు, నా భర్తని శిక్షించకండి అని మాయమైపోయింది. ఆ మూలిక రంగరించి సోమదత్తుడే ఇచ్చాడు ఆయనకి. మూలిక వేసుకున్న కాసేపటికి రాజుగారికి కొత్త మంట పాత నొప్పి 2 పోయినాయి. స్వస్థుడైపోయాడు. ఆయన రాజకుమార్తెను తీసుకెళ్ళిపోయాడు. సోమదత్తుడు ఇంకా జీవితంలో వైద్యం చేయలే. విషఫలం అంటే అదేదో విషం కాదు, స్వార్థమే విషం. అంతే. నువ్వు ఎప్పుడైతే సెల్ఫిష్గా మారేవో అయిపోయింది అంతే. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్య గారు. సాధారణంగా మనం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ ప్రత్యేకతే వేరుగా చెప్పుకుంటాం. నాలెడ్జిబుల్ పీపుల్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? సహజంగానే కొంచెం ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు, చురుగ్గా తెలివిగా యాక్టివ్గా ఉంటే చదువు వాళ్ళకి వాళ్ళ ఐక్యూని బాగా పెంపొందిస్తుంది. అప్పుడు వాళ్ళకి రకరకాల విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒట్టి ఐక్యూ ఉన్నవాడు కొన్ని చోట్ల రాణిస్తాడు. అవును. కానీ వాడికి చదువుతోటి ఆ ఐక్యూని పదును పెడితే వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణిస్తారు. దాన్ని ప్రూవ్ చేసే ఒక కథ. పిల్లలకి నువ్వు తెలివిగల పిల్లలు, నువ్వు తెలివైన వాడివి, చదువుకుంటే ఇంకా రాణింపుకొస్తావని చెప్పాలి. చదువుకుంటే నీకు చాలా రకాల విజ్ఞానాలు వస్తాయి. నువ్వు ఒక తెలివి ఒకటే కాదు, చురుగ్గా ఉంటారు. చూడు కొంతమంది పిల్లలు, అసలు ఇవాళ రేపు ఈ జనరేషన్లో చురుకుదనం లేని పిల్లలు లేరమ్మా. అవునండి. అతి చురుకు. అవును. ఏం చేసుకోవాలో తెలియదు ఆ మొత్తానికి. అలాంటి వాళ్ళే ఉంటున్నారు. అవును. పిల్లలు చదవకుండా ఉంటే చదువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెప్పచ్చు. బాగుంది, మంచి కథ. పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఆయన ఉండేవారు, 2 మగపిల్లలు. ఆయన చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఏదో చిన్న వృత్తి వాళ్ళది, పౌరోహిత్యం లాంటివి నేర్పించుకున్నారు. 2వ పిల్లడు భలే తెలివిగా ఉండేవాడు. ఆయనకి ఏమనిపించింది, పెద్దవాడు ఎట్లాగో మన ఇంటి పనులు, ఇంటి వ్యవహారము, మన క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళని మన ఊరు వరకు చూసుకుంటాడు. చిన్న ఊర్లో ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది, మనం ఉన్న ఊళ్ళో ఏదో భుక్తి గడుస్తుంది, అంతే. మర్యాదకు లోటు లేకుండా ఉంటుంది. కానీ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు. వీడిని పెద్ద చెరువులో ప్రవేశపెట్టాలి, పెద్ద చోట. అందుకు ఈ పిల్లవాడికి ఏదైనా చదువు చెప్పించాలని అనుకున్నాడు. కొద్దిగా కొంచెం వయసు వచ్చాక ఏం చెప్పాడంటే, నాయన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టే ఓపిక లేదు నాకు. నోట్లో 4 ముక్కలు వచ్చు, దారిన పోతూ నలుగురికి 4 మంచి మాటలు చెప్తూ గురువుని వెతుక్కో, చదువుకో నువ్వు అని చెప్పాడు. ఆ కాలం ఏంటంటే ఈ పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే ఎటాగండి అని అనే కాలం కాదు. అదేలే. బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాళ్ళు, అవకాశాలు లభించేవి. కొంచెం బ్రాహ్మణ గుర్రాలు వెళ్తే అయ్యగారు వంట చేసుకోండి అని సామాన్లు ఇచ్చేసేవాళ్ళు. వంట చేసి తిని 2 పూట్ల ఆ ఊళ్ళో ఆగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు అసలు ఫెసిలిటీస్ కావాలన్న గోలే లేదు జయ. అవునండి. పంచలో ఒక చిన్న పంచ వరండా ఉంటే వరండాలో కాస్త పొయ్యి పెట్టుకుని ఒక గిన్నె మట్టికుండ ఉంటే కుండతో అన్నం వండేసుకుని కాస్త ఒక కూర చేసుకుని, కూర అన్నం వాళ్ళు మజ్జిగ ఇస్తే మజ్జిగ పోసు తింటే ఆ రోజుకి వెళ్ళిపోయింది. రాత్రికి పాలు పళ్ళు కూడా చాలు, అంత అన్నం తినేసేవారు. పంచలో ఒక చాప పడుచుకుని పడుకుంటే పడుకుంటాము.
మనకు మళ్ళీ దుప్పట్లు కావాలి, రగులు కావాలి, గోలు కావాలి, ఏమీ లేవు. ఏసీలు, ఫ్యాన్లు అసలు లేవు. పిల్లోలు కూడా క్యారీ చేస్తారు తెలుసా రమ్మగారు, ఉమ్. అదే పిల్లో మీద నిద్ర పట్టిద్దని. నా పిల్లోనే కావాలి, నా అంతే. బొంతే కావాలి, మా రగ్గే కావాలి, బోల్డన్ ఉన్నాయి ఇప్పుడు. అవును. అప్పుడు జీవితాలు అట్లా ఉండేవి కాదు. ఒక విద్యార్థి 15-16 సంవత్సరాల వాడు రోడ్డు మీదకి పోయాడు ఇట్లా ఉమ్. కట్టు బట్టలతోటి ఉమ్. చదువుకోవటానికి. చదువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళగా 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 ఒక అగ్రహారానికి చేరాడు. కాకపోతే ముందు రోజు ఎక్కడ ఆహారం లభించలే. అటగే ఎక్కడో మంచినీళ్ళ చెరువులో నీళ్ళు తాగి నడుచుకుంటూ వచ్చాడు. ఈ అగ్రహారంలోకి వచ్చేసరికల్లా ఆ పూట మంచి ఎండగా ఉంది. పిల్లాడు ఎంత 16-17 ఏళ్ల వాడు. కొంచెం త్రాణం వచ్చేసింది వాడికి. దాహం వేసి సొమ్మసిల్లి పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఏ ఇంటి వాకిట్లో అతను పడిపోయాడో ఆ ఇంట్లో ఉన్న ఆయన గురువుగారు లోపల నుంచి బయటకు వచ్చారు. ఎవరో ఒక గురువు, ఆ ఇల్లు ఆయనది. ఆయన బయటకు వచ్చి అయ్యో ఎవరో పిల్లాడు పడిపోయాడు, మన వాళ్ళ పిల్లాడు అలానే ఉన్నాడని లేవదీసి వీడి చెవులకు చిన్న కుట్లు ఉన్నాయి, మళ్ళీ యజ్ఞోపవీతం ఉంది, పంచధావతి బట్టలు చూస్తే కూడా తెలిసేది కదా ఆ కాలం. తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి అన్నం పెట్టారు. పెట్టి ఏ ఊరబ్బాయి, ఏం గోత్రం ఏమిటి, మీరు ఏ ఊరు అని కనుక్కున్నారు. అన్ని వివరాలు చెప్పాక గురువు కోసం వెతుకుంటూ బయలుదేరానండి. 3-4 అగ్రహారాలు చూశాను. అందరూ మీ పేరే చెప్పారు. మిమ్మల్నే వెతుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికల్లా మీ ఇల్లు గుర్తు తెలియలా, ఈ లోపల నాకు నిద్రాన్ని వచ్చేసింది అన్నాడు. అంటే ఆయన సంతోషించి అబ్బాయి ఇక్కడే ఉండు, నేను చదివిస్తా నిన్ను చెప్పి అట్టె పెట్టుకున్నారు. ఆ కాలం అలాంటిది. ఆ పిల్లాడు గురుగారు శుశ్రూష చేస్తూ గురువమ్మ గారికి ఏవో ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ 4-5 సంవత్సరాల పాటు చక్కగా చదువుకున్నాడు శాస్త్రజ్ఞానం అంతా. ఆయన ఏమన్నాడు, నువ్వు అన్ని విద్యలు నేర్చుకోవాలి, ఒక కోయరాజు దగ్గరికి పంపిస్తా, వాడు నీకు కొత్త విద్యలు నేర్పిస్తాడు అంటే సరేనన్నాడు. కోయరాజు దగ్గర అక్కడ తిండు ఇతను, పళ్ళు తేనె తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, అన్నం వండుకుని తినాలి. ఓకే. ఎలాగో గురువుగారి ఇంట్లో అలవాటే, వాళ్ళ ఇంట్లో కూడా వాడికి అలవాటే పాపం అబ్బాయికి. ఏం పేరు, జయదేవుడు అబ్బాయి పేరు. అక్కడి నుంచి ఆ కోయరాజు దగ్గరికి వెళ్తే కోయరాజు బాణాలు వేయటం, కత్తులు తిప్పటంతో పాటుగా దొంగతనం చేయటం, చోర విద్య, దాంట్లో మెలకువలు కూడా నేర్పించాడు. అతని దగ్గర ఉన్న విద్యలు నేర్పమన్నారు. నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక సరే స్వగ్రామానికి బయలుదేరాడు. అవన్నీ ఎక్కడో ఊళ్ళు వెళ్తుంటే సరే ఒక ఊర్లో ఆగాడు. ఆగి ఒక బ్రాహ్మణ గృహస్థింట్లో మంచినీళ్ళు భోజనం కోసం అడగడానికి పోయాడు. పోయేసరికల్లా ఆవిడ నా మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి, ఎక్కడి నుంచి నాయన, ఏ ఊరు ఏమిటి అంటే, చిన్నప్పుడే బయటకు వచ్చానండి, అక్కడ చదువుకున్నాను హరిశర్మ గారి దగ్గర, తర్వాత ఏమో ఇట్లా కోయరాజు దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నాను, ఇక నేను రాజోద్యోగం చేయగలిగే సత్తా వచ్చింది, ఎక్కడైనా ఉద్యోగం దొరికితే చూసుకుంటా, ముందు మా వాళ్ళని చూద్దామని బయలుదేరానంటే, ఏమిటో నీ విద్యలన్నీ వింటుంటే వింతగా ఉంది, ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారో చెప్పు, చాలా చదువుకున్నావు కదా, ఊహించు మా ఇంట్లో ఏం జరిగింది, మా ఇంటికి ఇంతకుముందు ఎవరో వచ్చారు, ఎవరు వచ్చారో నువ్వు ఊహించి చెప్పగలవా, మా వాకిట్లో ఏం జరిగిందో ఆలోచించి ఐక్యూ తోటి, మనం ఒక సినిమాలో చూసాం, వాడు ఊహించి చెప్పేస్తాడు అవును. బ్యాంక్ రాబరీ జరుగుతోందని. అవునండి. ఇలాంటి కథలే దానికి ఆధారం. ఓకే. ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, బయటకు వాకిట్లోకి వెళ్ళొచ్చాడు, లోపలికి వచ్చాడు, ఈ ఇంటికి ఎవరో 4 వచ్చారు, బహుశా రాజోద్యోగులు అయి ఉండొచ్చు, సైనికులు అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ రోడ్డు మీద ఒకడు నడిచి వెళ్ళాడు, వాడి నెత్తి మీద ఒక బొగ్గల బస్తా ఉంది. ఏం బస్తా? బొగ్గల బస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని భలే కనిపెట్టాబోయ్, నిజంగానే మా ఇంటికి సైనికులు వచ్చారు, 4 సైనికులు వచ్చారు. దేవాలయం దగ్గర ఒక మణి పోయింది, ఆ మణిని వెతుక్కుంటూ వచ్చారు, ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళు వాకప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు భలే కనిపెట్టావు, అసలు ఆ మణి ఎట్టా పోయిందో, ఎవరి దగ్గర ఉందో నువ్వు కనిపెట్టగలవేమో, ప్రయత్నం చేయి, రాజుగారి దగ్గర నీకు ఉద్యోగం వేయించే పూచి నాది, చక్కగా మీ నాన్నని తాన్నయ్యని కూడా ఈ ఊరే తెచ్చుకోవచ్చు, ఈ ఊళ్ళో బ్రాహ్మణికానికి ఏం కొదవలేదు, మీ నాన్న అన్నయ్య వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీతోటే ఉంటారు హాయిగా, కనిపెట్టు, మణి ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకున్నారంటే సరేనన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ముందు దేవాలయం దాకా నడిచి వెళ్ళాడు, దేవాలయం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఏ గృహస్థ అయితే ఇతనికి మంచినీళ్ళు ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడో వాళ్ళ ఇల్లు దాటి ఇంకా 9-10 ఇళ్ల తర్వాత ఒక కంసాలి ఇల్లు, కంసాలి ఇంటి దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి కంసాలి ఇంట్లోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి బంగారము ఈ రోజుల్లో రేట్ ఎంత ఉంది, ఏదైనా వస్తువు చేయడానికి అతను ఎంత తీసుకుంటాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసాడు.
వస్తువు దొరికేస్తుందండి, ఆ భోజనం పెట్టించండి, నేను రాజోద్యోగులను తీసుకెళ్తాను అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. భోజనం పెట్టారు. భోజనం వేళ అయినప్పుడు తినాలి కదా మరి. అన్నం తినేశాక మీరు రాజోద్యోగులను పిలిపించండి, సైనికుల్ని, దొంగ దొరికాడు మనకు అన్నాడు. అనేసరికి సరే 4 సైనికుల్ని గుడి దగ్గర ఉన్న వాళ్ళని కేకేసుకురమ్మని కుర్రాన్ని పంపించాడు. ఆయన పాలేరు వెళ్ళి సైనికుల్ని పిలిచాడు. మా అయ్యగారు ఏదో చెప్తామని రమ్మన్నారంటే 4 సైనికులు వచ్చారు. వస్తే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు. జయదేవుడు అన్నాడు, దీని తర్వాత 9 ఏళ్ళ తర్వాత కంసాలి వెళ్ళింది కదా, కంసాలేనండి దొంగ అన్నాడు. ఈ రాజోద్యోగులు వీళ్ళు సైనికులు అన్నారు, అటగాదు బాబు, అందరి ఇల్లు సోదా చేసాం, ఇప్పుడు నువ్వున్న ఇల్లు సోదా చేసినట్టు కంసాలి ఇల్లు కూడా సోదా చేశాము, వాళ్ళ ఇంట్లో ఎక్కడా కనపడలేదు, అన్ని పెట్లు గిట్లు అన్నీ చూసాం అనేసరికి నాతో పదండి నేను చూపిస్తాను అన్నాడు. ఈ బ్రాహ్మణ ఏ ఇల్లు అయితే ఆశ్రయం ఇచ్చారు ఇంట్లో వాళ్ళు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. అతను అన్నాడు, అదేంటండి మా ఇల్లు సోదా చేశారు కదా, నేను అటువంటి వాడిని కాను, అలాంటి వాడిని కాను నేను అనేసరికి ఇతను అన్నాడు, ఈ కంసాళ్ళు వీళ్ళ పద్ధతి ఏంటంటే పెట్టెల్లో బేడల్లో బంగారాన్ని కానీ వస్తువులు కానీ దాచరు, వీళ్ళు దొరికేస్తాయని. ఇప్పుడు కంసాల ఇంట్లో ఎప్పుడు బంగారం ఉంటుంది, దొంగలు పడరు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గోడకి కంతల్లో పెట్టి మూస్తారు. కొత్తగా అలిగిన గోడ ఎక్కడుందో వెతకండి ముందన్నాడు. మట్టి గోడ అది. ఇప్పుడు రోజు అలకరు కదా, కొన్ని చోట్ల ఇట్లా ప్యాచ్లు కనపడతాయి, ఆ ప్యాచ్ ఉన్న చోట తడి ముట్టుకుని చూసి ఇదిగో తడిగా ఉంది ఇక్కడే అంటే అక్కడ తవ్వేసరికి దాన్ని ఇట్లా కొట్టేసరికి మణి బయటపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ బ్రాహ్మణ ఆయన ఆశ్చర్యపోయాడు, ఆ గృహస్థు కూడా. మణి తీసుకున్నారు, కంసాలను పట్టేశారు. పట్టేశాక బయటకు వచ్చాక ఆయన అడిగాడు, ఎట కనిపెట్టావయ్యా అని. దాందేముందండి, దేవాలయం దగ్గర మణిపోయింది, దేవాలయం దగ్గర ఎక్కడ మణిపోయిందని మీ వాళ్ళు చెప్తున్నారు, మణి మిస్ అయిందని. అక్కడ ఒక చిటికెడు బొగ్గుపొడి రాలి ఉంది, ఆ తర్వాత దారంతా బొగ్గుపొడి రాలింది. ప్రతి చోట వాడు బ్యాగులోంచి రాలుతుందంటే ఆ దారిని వెళ్తున్నాడు. తర్వాత ఎక్కడైతే బొగ్గుపొడి రాలి ఉందో అక్కడ అడుగులు నిదానంగా వేసినట్టు, మధ్యలో ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. తను ఎవరైనా వెంబడిస్తున్నారేమోనని వెనక్కి తిరిగి చూశాడు ఆ బొగ్గులు బస్తా పట్టుకున్నవాడు. నేను కంసాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాకిట్లోకి, ఇప్పుడు రోడ్డు మీద కాకుండా వాళ్ళ వాకిట్లో కూడా బొగ్గుపడి వెళ్ళింది. వాళ్ళ ఇల్లంతా పరిశీలిస్తే ఒక మూల బొగ్గుల బస్తా కనపడింది. ఖచ్చితంగా అతను తెచ్చి ఉండాలి. అతను ఏం చేశాడు, మణి ఎక్కడ దొరికింది, దొరకగానే మణి చేత్తో పుచ్చుకొచ్చినా జేబులో వేసుకొచ్చినా అంతది తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక బొగ్గుల బస్తా కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టి బొగ్గుల బస్తాలో దాన్ని వేసేసాడు. బొగ్గుల బస్తా మోసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగడుక్కి ప్రతి 10 అడుగులకి ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. వెనక్కి తిరిగి చూడాలంటే ఇటా తిరగలేదు, నెత్తి మీద బస్తా ఉంది కదా, ఒక అడుగు వెనక్కి వేస్తే కదా వెనక్కి తిరగాలట్టు. మనిషి పూర్తిగా సగపడైనా తిరిగితే గానీ కనపడదు అవతల భాగం. అంతేగా, బస్తా ఉన్నవాడు ఎట్టా మనకు మళ్ళీ ఇటా చూస్తాడు, చూడలేకపోతాడు కదా. అందుకని 11 అడుగులు ముందుకి, ఒక అడుగు వెనక్కి కనపడుతున్నాయి. అవి కొంచెం అడుగులు మాసిపోయినాయి, అంటే చాలా సేపు అయిందనమాట. మరి మా ఇంటికి సైనికులు వచ్చారని ఎట్టా కనిపెట్టావయ్యా అంటే, దాందే ఉందండి, సైనికులు కవాతు చేస్తున్నట్టు నడుస్తారు, మనకు మళ్ళీ ఎట్ట పడితే ఎట్టా ర్యాండమ్గా నడవరు. అడుక్కి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి అలవాటు. 4 రోళ్ళు 8 జతలు, అది కూడా సేమ్ గ్యాప్లతోటి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సైనికులు అయి ఉంటారని ఊహించాను. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళ మీ వాకిట్లో మట్టి మీద కూడా సేమ్ అడుగులు ఇవి కనపడుతున్నాయి. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వచ్చింది రాజ సైనికులు అని తెలిసింది. వీళ్ళకంటే ముందే అతను వెళ్ళిపోయాడు సైనికుల కంటే, ఎందుకంటే అతని అడుగులు మీ వాకిట్లో చెరిగిపోయినాయి, ముందే వెళ్ళి దాచేసుకున్నాడు. కంసాలు కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని పూడ్చినట్టుగానే దీన్ని పూడ్చిపెట్టాడు. ఆ బస్తా ఎక్కడికి వెళ్ళిందో అక్కడే మణి ఉంటుందని నేను ఊహించాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతా పరిశీలించి తెలుసుకున్నాను అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపడి, ఎంత బ్రెయిను, వీడికి ఎంత విజ్ఞానం ఉండాలి. అంతే కదా, ఒట్టి ఐక్యూ ఉంటే సరిపోతుందా, తెలివి ఒకటే కాదు, జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం వీడికి చదువు వల్ల పెరిగింది. ఆయన రాజుగారి దగ్గరికి తను తీసుకెళ్ళాడు జయదేవుడిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, వీడు చాలా తెలివైన వాడు, హరిశర్మ గారి దగ్గర చదువుకున్నాడు, తనకి రాని విద్య లేదు, మీ దగ్గర మంత్రిగా ఉంచుకోండి అని చెప్పి రాజుగారికి సిఫారసు చేసి జయదేవుడిని మంత్రిని చేశారు. తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళని తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ మణి చక్కగా ఎలా పోయిందో అలాగే 3-4 గంటల వ్యవధిలో చక్కగా దొరికేసింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి కథ చెప్పండి. చందమామ కథ చెప్తాం. ఓకే. పూర్వం టర్కీ దేశం
ఆహా. ఈ కథలు అక్కడ కథలు బాగుంటాయి తమాషాగా. అంటే ఈ టర్కీవి అవి ఎందుకు చెప్తారు లాంటి ప్రశ్నలు అడగండమ్మా. మనకు అసలే కథల కరువు వచ్చింది. ఇప్పటికే మనం దాదాపుగా 1000 పైన కథలు చెప్పేసుకున్నాం. వెయ్యి చెప్పారా రమ్మగారు? మరి అసలు ఏ రోజుకి ఆ రోజు కొత్త మాకు అలా ఉంది. బోల్డని చెప్పుకున్నాం కదా. అవును. వెతకాలి కథలు. కొంచెం మనకేమో 10 నిమిషాల్లో చెప్పేస్తే కుదరదు. టాపిక్లు 10 నిమిషాలే మాట్లాడాలి, కథలు 25 మళ్ళీ నిమిషాలు కావాలి. నాకేమో ట్విస్టులు ఉండాలి. మీ ట్విస్టులు ఉండాలి. అదే కదా. అయితే టర్కీ దేశంలో ఒక పక్షులు పట్టేవాడు ఉండేవాడట. ఉమ్. సుల్తాన్లు అవి ఉన్న కాలం అనమాట అది. అయితే ఈ పక్షి ఒకరోజు వీడు ఏం చేసేవాడంటే అడవిలో చెట్ల మీద అక్కడ ఉచ్చు పన్నేవాడు. ఏ పక్షులైనా వాళ్తే దొరికిపోయేవి. ఓసారి వీడు ఎట్లా చెట్టు మీద ఉచ్చు పెడితే ఓ కాకి పడిందిట అందులో. వీడు కాకిని తీసాడు. కాకులు కూడా తినేవాళ్ళేమో, వాళ్ళు దుప్పదిగా మనకు తెలీదు పాపం. తీసుకునేసరికల్లా కాకి మనిషి భాషలో మాట్లాడింది, నన్ను వదిలేసేయి, నేను నీకేం ఉపయోగపడను, నన్ను వదిలేసి మళ్ళీ ఉచ్చుపెట్టు, ఒక అందమైన పక్షి వస్తుంది, ఆ పక్షిని సుల్తాన్ గారికి ఇచ్చేద్దు కానీ చక్కగా నీకు బోల్ డబ్బులు వస్తాయి, నాతోటి ఏమొస్తాయి, పావలా కూడా రాదు నా వల్ల, వదిలేవా అందుట. సరే ఆ కాకిని చూస్తే అతను కొంచెం సరదా వేసింది. మాట్లాడతాయి ఆ కాకులు, కాకాక అంటుంది, కాకాక ఇది కీకి అంటోంది. అందుకని సరేనని దాన్ని వదిలిపెట్టాడు. అది అక్కడే నుంచుంది పోకుండా. ఇతను మళ్ళీ ఉచ్చుపెట్టి దూరంగా కూర్చున్నాడు. చాలాసేపటికి ఎన్ని గంటలకో ఒక అత్యద్భుతమైన సౌందర్యవంతమైన ఎంతో బాగున్న ఒక పక్షి వచ్చి వాలింది. ఉచ్చు బిగిసిపోయి దొరికిపోయింది. పక్షిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత పొడుగు తోక దానికి, మెరిసిపోతూ కిన్నెర జాతి పక్షి. అసలు మనం కనపడదు, మనకి ఎక్కడో కథల్లో వింటాం. అంత అందంగా ఉంది, ఎంత బాగుంది. ఎప్పుడు దాన్ని తింటాము, చేయటము ఏమిటి, దాన్ని సుల్తాన్కి కదా ఇవ్వాలి. దాని అందం పట్టలేకపోయాడు. దాన్ని తీసుకుని వెళ్ళి సుల్తాన్ గారికి చూపించాడు. సుల్తాన్ మామూలుగానే ఆయనకి విచిత్ర వస్తువులు అవి అంటే కొంచెం ఇష్టం. ఈ పక్షి అందంగా ఉండేసరికల్లా దాని సౌందర్యానికి వ్యామోహితుడై అపారమైన ధనం ఇచ్చాట ఈ పక్షులు పట్టేవాడికి. వాడు అమ్మయాన్ని ఆనందించాడు. కొన్నేళ్ల పాటు పక్షులు పట్టక్కర్లా, వాడు హాయిగా తింటూ కూర్చోవచ్చు, ఏదో చిన్న వ్యాపారం చేసుకోవచ్చు అనుకుని సరేనని అవి తీసుకుని పోయాడు. అయితే ఈ పక్షిని దగ్గర పెట్టుకుని ఈ సుల్తాన్ గారు ఎప్పుడూ దాన్ని మైమరిచిపోయి దాని వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అసలు దాన్ని వదలటల్లా. ఈ వజీర్కి ఒళ్ళు మండిందిట. లేదా ఒక పిట్టను తెచ్చి వాడు ఇంత డబ్బట్టుకెళ్ళాడు, దాంతో మనకి 10 సంవత్సరాల జీతం వస్తుంది, వాడు ఎందుకు తీసుకెళ్ళిపోవాలి, వాడికి ఏదైనా శిక్ష పడాలి. వాడి వల్ల ఇప్పుడు సుల్తాను ఆ పక్షి పిచ్చి పట్టిన వాడిలాగా ఉన్నాడు. ఒకటి రాజుగారికి పిచ్చెక్కిచ్చాడని మంటగా ఉంది, డబ్బులు పట్టుకుపోయాడని చీదరగా ఉంది. అందుకని ఏమనుకున్నాడు, ఒకరోజు వచ్చి సుల్తాన్ గారిని చూడబోయాడు. నేను ఒక బంగారు పంజరంలో ఆ పక్షిని పెట్టి దాంతో కబుర్లాడుతున్నాడు. అదేం మాట్లాడదు, తలకాయ ఉప్పుతుంది అంతే. దాని అందమే ఇంద్రధనుస్సు లాంటి రెక్కలు, బంగారపు రంగు కొప్పెర, ఈ ముందుండే పైభాగంలో ఉండే కుచ్చు సౌందర్యం. వ్యామోహపడిపోతున్నాడు సుల్తాన్. ఇతను ఏమన్నాడు, వజీర్ వచ్చి ఈ బంగారు పంజరం ఏంటండి, ఇంత అందమైన పక్షికి దంతపు ఇల్లు ఉండాలి, దంతంతో చేసింది అయి ఉండాలి. దంతంతో చేసింది ఏంటి, తెల్లగా ఉంటుంది. పక్షి అటు ఇటు కదిలినప్పుడల్లా దాని రెక్కల రంగు ఆ దంతాల మీద పడి ప్రతిఫలించి ఇంకా అందంగా ఉంటుంది, ద్విగుణీకృత సౌందర్యంతో కనపడుతుంది. అనేసరికల్లా ఒక పక్షికి ఇల్లు నిర్మించాలంటే పెద్ద గూడు, ఎన్ని దంతాలు కావాలి, ఎవరు తెస్తారండి దంతాలు అంటే, ఈ పక్షిని తెచ్చిన వాడు దంతాలు తెప్పించండి అన్నాడు. అనేసరికల్లా రాజుగారు మళ్ళీ పక్షుల వాడికి కబురు చేస్తారు. సుల్తాన్ గారు వాడిని పిలిచి ఈ పక్షికి ఒక దంతపు ఇల్లు నిర్మించాలని అనుకుంటున్నా, దంతగృహం, అది ఫ్రీగా తిరగాలి, చిన్న పంజరంలో పట్టదు, అది బంగారు పంజరమే, పెద్దది కావాలి, దానికి 10x10 ఇల్లు కట్టాలంటే ఎన్ని దంతాలు కావాలి, పక్షి ఫ్రీగా ఉండాలి, దానికి మలమూత్రాలకి వాటికి ఇబ్బంది లేకుండా ఉండాలి, కాబట్టి దంతాలు పట్టు రమ్మన్నారు. అనేసరికి నిర్ఘాంతపోయాడు. ఈ పక్షులు పట్టేవాడు దంతాలు ఎట్లా తేగలుగుతాడు? కొద్ది రోజులు టైం ఇచ్చారు, 1 నెల లోపల నువ్వు దంతాలు ఏర్పాటు చేయాల్సిందే. అయితే ఏమైంది, రాజుగారు ఈ మాట చెప్పారు, కానీ వజీర్ ఏం చెప్పాడంటే, నువ్వు దంతాలు తేకపోతే నీకు మరణశిక్షే, 1 నెల రోజులు టైం ఇస్తున్నావు, లేకపోతే అంతే నీ సంగతి. వీడికి మరణశిక్ష ఇస్తే వీడి ఆస్తి అంతా జప్తు అవుతుంది, సుల్తాన్ ఇచ్చిన డబ్బంతా మళ్ళీ వెనక్కి. వీడు ఏడు మొహం పెట్టుకుని బయటకు వచ్చాడు. నడిచొస్తుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది కాకి, వీడి భుజం మీద వాళ్ళింది. ఏమిటి అలా పెట్టుకున్నావు మొహం, ఏమైంది నీకు అది అనేసరికల్లా వీడు ఆ కాకిని గుర్తుపట్టి దానికి ఏం చెప్పాడంటే, మరి నేనేం చేయను, దంతాలతోటి ఇల్లు కడతాట, ఏనుగు దంతాలు తెమ్మంటాడు, అసలు ఏనుగులు ఎక్కడున్నాయి మనకి, ఓ దంతం దొరుకుతుంది,
అంత ఏ 25-30 దంతాలో ఉంటే కానీ ఆ ఇల్లు అవ్వదు అనేసరికి దాని ఏముంది, నువ్వు కంగారు పడకు, రాజుగారి దగ్గరికి వెళ్ళి 40 పీపాల సారా కావాలని అడుగు. ఓకే. మనకు అడవిలో ఏనుగులు నీళ్లు తాగే మడుగు ఒకటి ఉంది. ఈ 40 పీపాల సారాని అక్కడికి షిఫ్ట్ చేయమను. మొత్తం ఎత్తి సారా నదిలో పోసాయి, ఆ గుంటలో మడుగులో. ఏనుగులు వచ్చి 2 రోజులకి 5 రోజులకి ఒకసారి వచ్చి నీళ్లు తాగుతాయి. ఆ సారా నీళ్ళు తాగితే మత్తెప్పి పడిపోతాయి. కోసేసుకో నీకు కావాల్సిన దంతాలు, నువ్వు కోసినా అవి లేవు అనేసరికి ఈ పని బాగుందనుకున్నాడు. బాగుందనుకుని రాజుగారికి చెప్పాడు. రాజుగారి సుల్తాన్ ఏమన్నాడు, సరేనని ఓ పెద్ద బండి మీద 40 పెద్ద పెద్ద పీపాల నిండా సారా పోయించి ద్రాక్ష సారా వీడితో పంపించాడు. వీడు పోయే ఏనుగుల మడుగులో అవంతా పోసేసాడు. పోసాక ఏనుగులు వచ్చినాయి, తాగినాయి. వీడిద్దరు 3 మనుషుల సహాయంతో దంతాలన్నీ కోసేసి ఏ బండి మీద సారా పీపాలు పెట్టుకొచ్చాడో అదే బండి మీద దంతాలన్నీ వేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. వజీర్ నిర్ఘాంతపడి, వీడికాడు పుడక, వీడు బలే తెచ్చేశాడే, ఎలాగైనా వీడిని మళ్ళీ ఇంకోసారి పట్టించాలనుకున్నాడు. ఆ దంతంతో చక్కగా అన్ని దంతాలు పెట్టి బ్రహ్మాండంగా గూడు లాంటి ఒక ఇల్లు కట్టారు. పక్షి అక్కడెక్కడెక్కడే హాయిగా తిరుగుతూ ఉండేది. బాగుంది. కొన్ని రోజులు గడిచాక ఏమైంది, ఓ రోజు వజీర్ వచ్చి అన్నాడు, రాజా ఎంతసేపు సుల్తాన్ మీరు ఏమన్నారు, జహాపనా అంటాడనమాట. మీరు పక్షికేసే చూస్తున్నారు, కానీ అదొట్టి బొమ్మలా కూర్చుంది ఏమిటండి, మాటామంతి లేకుండా. పక్షి అంటే పాటలు పాడద్దు, ఈ కిన్నెర జాతి పక్షులు మరీ పాటలు పాడాలి, ఇది పాడదు పెట్టదు, ఇది అందంగా పాడాలి కదండి అంటే, ఏమో దీనికి పాటలు రావండి అన్నాడు సుల్తాన్. అనేసరికి ఎందుకు రావు, ఈ పక్షి దొరికిందంటే ఖచ్చితంగా ఇది ఎవరిదో పెంపుడు పక్షి, పక్షులు వాడికి తెలుసు దీని పెంపుడు వాళ్ళు ఎవరో, వాళ్ళకి తెలుసు దీంతో పాడించడం ఎట్లా, వాళ్ళని బట్టు రమ్మనండి అనగానే రాజుగారికి తట్టింది. ఇంత అందమైన పక్షి ఇంతకంటే అందంగా గొంతెత్తి పాడితే ఎంత బాగుంటుంది, పట్టరండి రా పక్షులు వాడిని అన్నారు. మళ్ళీ వాడిని మోసుకొచ్చారు. వాడన్నాడు, లబో దిబోమన్నాడు, నేను అడవిలో పెట్టానండి ఉచ్చు, అది వచ్చి అక్కడ పడింది, నాకు తెలీదు, దాన్ని అది పెంపకం పక్షి అని కూడా నాకు తెలీదు, అది కుయ్యమనలేదండి, ఊరికే అందంగా కళ్ళు మెటకరిస్తుంది, అటు ఇటు తిరుగుతుంది తప్ప నాకు కనపడలేదండి అంటే ఒప్పుకోలే రాజు. దీన్ని పాడించాలి, దీన్ని పెంపకందారులు ఎవరో చూసి పట్టరా వెతకబోయ్ అన్నాడు. వీడు కాళ్ళు ఏడ్చుకుంటూ వజీర్ దగ్గరకు వచ్చాడు. వజీర్ అన్నాడు, 40 రోజుల లోపల దీని ఓనర్ని తీసుకొచ్చి దీన్ని పాడించకపోతే నీకు మృత్యువు తప్పదు, నీ ఆస్తి జప్తు చేయక తప్పదు. రెండోసారి దంతాలు తెచ్చినప్పుడు రాజుగారు 3 ఇచ్చాడు డబ్బులు. వాడు ఆ డబ్బంతా పెట్టి కూర్చున్నాడు. సంతోషం ఏది వాడి బతుక్కి పాపం. సరే మళ్ళీ బిక్కమొహం వేసుకుని బయటకు వచ్చాడు. కాకి కనపడింది. కనపడేసరికల్లా నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఓనర్సే కదా, నేను చెప్తా, ఓ పని చెయ్యి, రాజుగారి దగ్గర ఒక విహార నౌక ఉంది, అందులో లోపలే ఆ విహార నౌకలోనే ఒక ఉద్యానవనం లాంటిది, ఒక పార్క్ లాంటిది, ఒక స్నానఘట్టం, స్నానగృహం అన్నీ ఉన్నాయి. రాజుగారి విహార నౌకలో వెళ్తే అలా కొన్ని రోజుల పాటు తిరుగుతాడు, లోపలే ఎంజాయ్ చేయడానికి వీలుగా అన్నీ ఉంటాయి ఆయనకి. అది ఇచ్చి దాని నిండా బానిసల్ని దాసీలను ఇచ్చి నీకు ఇవ్వమని అడుగు, ఓనర్స్ని తీసుకొస్తానని చెప్పంటే రాజుగారు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న పెద్ద విహార నౌక, ఆ విహార నౌక దాంట్లో 30-40 మంది దాసీలు, అది నడపడానికి సైనికులు అన్నీ పుచ్చుకుని బయలుదేరితే ఈ కాకి ఏం చెప్పిందంటే దీంతో పాటు బయలుదేరు, అట్లా ముందుకెళ్ళు, లోపలికి బాగా సముద్రంలో ముందుకెళ్ళాక ఒక అందమైన ద్వీపం వస్తుంది. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళిపోక దగ్గర యువతలే ఆ పడవని ఆపుకో, దాని నిండా బోళ్ళంతమంది అందమైన దేవతా స్త్రీలు ఉంటారు. వాళ్ళంతా పడవని చూసి అదేమిటో చూడ్డానికి ఎక్కుతామంటారు, లోపలికి వస్తామంటారు. అందరినీ రానివద్దు, వాళ్ళల్లో ఒక ఆవిడ ఉంటుంది రాణి, ఆవిడ మాత్రం ఎక్కించు, ఆవిడ ఎక్కంగానే తీసుకొచ్చేసి మిగిలిన వాళ్ళు మాత్రం రానివద్దు, ఎవరో ఒకళ్ళనే చూడనిస్తానని రాణినే చూడమనంది. అక్కడి నుంచి వీడేం చేశాడు, పడవ వేసుకుని పోయాడు సముద్రంలోకి. వెళ్ళగా ఒక అత్యద్భుతమైన సౌందర్యవంతంగా ఉన్న ద్వీపం కనపడింది. ఎవరో అందమైన ఆడవాళ్ళు తిరుగుతూ కనిపిస్తున్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు ఎవరో. సరే వీడేం చేశాడు, లంగరేసి యువతలే ఆపి పెట్టుకున్నాడు. ఈ విహార నౌక బయట నుంచి చూస్తే ఒక సినిమాటిక్గా పక్షి రెక్కలలా అరుస్తున్నట్టు అట్లా బ్యూటిఫుల్గా కనపడుతుంది. దాని నిండా జెండాలు, పెద్ద హంస ఈదుతున్నట్టుగా కనపడుతుంది. వాళ్ళంతా చూసి కిరకిలాడుతూ అందరూ సముద్రంలోకి వచ్చేసారు. ఇతనేమో వాళ్ళందరినీ రాని వాళ్ళ ఒక్కళ్ళనేనని అందరిలోకి తలమానికంగా ఉన్న రాణిని మాత్రం ఎక్కించుకున్నాడు, సుల్తానాని ఎక్కించుకుని ఆవిడ లోపల రాగానే వెంటనే దాసీలంతా వెళ్ళిపోయి ఆవిడకి స్వాగతం చెప్పారు.
ఎన్ని రకాల పదార్థాలు రుచి చూపించారు. లోపలికి తీసుకెళ్లారు. కిందంతా తోట, సముద్రంలో ఒక చోట తోట ఉంటుందని ఎట్లా ఊహిస్తారు? అవును. ఆ తోటంతా చూస్తూ మైమరిచిపోయింది ఆవిడ. అక్కడి నుంచి మీరు అలసిపోయారు రండని ఘట్టంలోకి తీసుకెళ్ళి స్నానం చేయించడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలియదు అది. ఈ స్నానశాలలో బోళ్ళంతసేపు ఇవిడికి నలుగు పెట్టి రకరకాల నూనెలు రాసి మెరుగులు పెట్టి స్నానం అయ్యే లోపల కదిలించండి రా పడవ అని పడవ కదిలించుకొచ్చేసారు. స్నానం పానం అన్నీ బయటకు వచ్చేసరికి ఆవిడ పైకి చూసేసరికి ఏముంది, సముద్రానికి తమ ద్వీపం కనిపించట్లే, ఎక్కడో ఉంది. భయపడిపోయింది ఆవిడ. ఏడ్చేయటం మొదలుపెట్టింది. అప్పుడు ఈ కుర్రాడు ఏం చేశాడు, పక్షులు వాడు, మీరేం భయపడకండి, ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, నా పని అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దిగబెట్టేస్తా, హాయిగా విశ్రాంతి తీసుకోండి, వీళ్ళంతా ఉన్నారు మంచిగా గానా బజానా చేస్తారు, చక్కగా తోటలో తిరగండి, హాయిగా తినండి, స్నానం చేయండి, రెస్ట్ తీసుకోండి అని బతిలాడుకున్నాడు. సరే 3 రోజులు ప్రయాణం చేశారు. 4 రోజులు మొత్తానికి మళ్ళీ ఊర్లోకి వచ్చారు. టర్కీ దేశానికి వచ్చారు. ఈవిని దింపేసరికల్లా జనాలంతా ఆవిడ సౌందర్యానికి ముగ్ధులైపోయారు. అక్కడి నుంచి రాజసభలోకి తీసుకెళ్తే రాజుగారు ఉన్న దగ్గరే ఆ పక్షి ఉండేటువంటి గూడు. ఈవిడిట లోపలికి వచ్చింది. ఆ పక్షి కూ అని కూయటం మొదలుపెట్టి ఎంత అందంగా పాడుతోందో. రాజు మైమరిచిపోయాడు దాని పాటకి. ఈ ఎదురుగుండా వచ్చిన ఆవిడ సౌందర్యానికి అయితే కుదేలైపోయాడు. ఆవిడ దాని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆ పక్షి తెగ పాడింది. ఈవిడిని ఆవిడకి రాజోపచారాలన్నీ చేయించాడు. నాతో ఉండిపోమని అడిగాడు. ఆవిడ ఒప్పుకుంది. ఆవిడే ఉండిపోయింది ఇక్కడే ఈయనతోటి. సుల్తానా, ఆయన సుల్తాన్, ఈవిడ సుల్తానా. ఆ పక్షి నిరంతరము పాడుతూ ఆవిడకి ఆనందం కలిగించేది. ఆవిడ స్నానాలు చేస్తూ పానాలు చేస్తూ పళ్ళు గిళ్ళు తింటూ హ్యాపీగా ఈయనతోటి గడిపింది కొంతకాలం. కొన్నాళ్ళు అయ్యాక ఆవిడకి ఏదో జబ్బు చేసింది సుల్తానాకి. ఇక ఎన్ని వైద్యాలు చేసినా కుదరలా, ఏం చేసినా అవ్వలేదు. అవపోయేసరికల్లా సరే వాళ్ళేమన్నారు, వజీర్కి ఏం చేయాలో తెలియటల్లా. దాన్ని పంపిస్తే పక్షి కోసం చూస్తే దంతపు విగ్రహం వచ్చింది, దానికోసం చూస్తే ఈవిడొచ్చింది. రాజుగారు మైమరిచిపోయాడు. ఈ కుర్రాన్ని ముంచెత్తేసాడు డబ్బులో. ఈవిడేమో రాజుగారిని ఇంకా కొంచెం మైమరిపించేలాగా చేసేసింది. ఇప్పుడు జబ్బు. అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారు, ఈ కుర్రాన్ని మళ్ళీ పిలిచారు. పిలిచేసరికల్లా ఈవిడికి వైద్యం చేయించాలంటే ఏం చేయాలి? అప్పుడు కాకింది, నువ్వు భయపడద్దు, ఈవిడికి ఒక ఔషధి కావాలి. వీళ్ళు ఏంటంటే అక్కడ ఉండే దేవతా స్త్రీలు వాళ్ళు ప్రతి నెల ఒక ఆహారం ప్రత్యేకంగా తీసుకుంటారు, ఒక ఔషధం తీసుకుంటారు, దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ అది లభించలేదు. 6 నెలలు అయ్యేసరికల్లా ఆవిడకి జబ్బు చేసేసింది. పద మళ్ళీ ఈసారి విహార నౌక తీసుకో మళ్ళీ అని చెప్పి మళ్ళీ విహార నౌక తీసుకుని ఆవిడ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆవిడ రాను ఇక్కడే ఉంటానంది. ఈయనతో ఉండటానికి ఇష్టపడింది ఆవిడ. విహార నౌక తీసుకెళ్తే అంతకుముందు ఇంతమంది స్త్రీలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్కళ్ళు ఎవరు రాల. ఈయనే దిగెళ్ళాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు మరి? అంతకుముందు సముద్రంలో ఆపుకుంటే ఇంతమంది వచ్చారు, 100 మంది, ఒక్కళ్ళు రాలేదు. దూరంగా ఎవరెవరో కనపడుతున్నారు కానీ ఎవరు వీడికేసి చూడలే. వీడు దిగి వెళ్తే పెద్ద కోటలాగా ఉంది, బంగారంతో చేసినట్టు మెరిసిపోతుంది కోట అంతా. పువ్వులు ఇవి తోటలు గీటలు బ్రహ్మాండంగా ఉంది, ద్రాక్ష తోటలు, పువ్వుల తోటలు. వాళ్ళకి ఆ పువ్వులు ఏం చేయాలో తెలియదు, ఆ ద్రాక్ష ఏం చేయాలో తెలియదు. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక కోట వాకిట్లో 2 పెద్ద పెద్ద సింహాలు ఉన్నాయి, చెండ సింహాలు. వీడిని చూడంగానే గర్జించడం మొదలుపెట్టాయి. అవి దూకేలాగా ఉన్నాయి మీద. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కాకి వీడి భుజం మీద వాలి. భయపడుకు, నువ్వు నా ఈకొకటి పీక్కో. ఆ ఈకతో సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని నెత్తి మీద గీరు, రెండిటి మీద. దీని మీద గీరు, ఇది ఊరుకుంటుంది, దాని మీద గీరు, అది రవి నేనేం చెయ్యవు. కోట తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళు, వాళ్ళ మంది ఇస్తారు తీసుకొద్దు కానీ అనేసరికల్లా వీడు ఏం చేశాడు, కాకి ఇకని ఇట్లా ఆడిస్తూ వెళ్ళేసరికల్లా సింహం గర్జిస్తుంది కానీ దూకట్లా, ఊరుకుంది. దగ్గరికి వెళ్ళి ఆ సింహాన్ని నెత్తి మీద దాని జూలు ఉంటుందిగా ఇట్లా, ఆ జూల్లో గీరేసరికల్లా అది ఇట్లా చమ్మగా కళ్ళు మూసుకుంది. రెండో సింహాన్ని కూడా గీరాడు, మాట్లాడకుండా ఊరుకున్నాయి. తలుపు దోసుకొని లోపలికి వెళ్ళాడు. ఇంతమంది గుంపుగా ఆడవాళ్ళంతా వచ్చారు. మా సుల్తానాన్ని తీసుకుపోయావు, నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు అని. వీడేం చెప్పంటే నేనేం చేయడానికి రాలేదు, మాకు పక్షి దొరికింది, నీ కథ అంతా చెప్పాడు. చెప్పి ఆవిడ అందుకు తీసుకెళ్ళాను. ఆవిడ అక్కడే ఉండటానికి ఇష్టపడుతుంది, ఆవిడకి ఒంట్లో బాగుండలేదు, మందు కోసం వచ్చాను, ఔషధం తీసుకురమ్మని పంపించింది ఆవిడ, నన్ను వెళ్ళమంది అన్నాడు. అనేసరికల్లా సరే వాళ్ళు ఏం చేశారు, కుప్ప తీసి మందు ఇచ్చారు. అది పుచ్చుకొని బయలుదేరాడు. వెనక్కి వచ్చేసరికల్లా వెళ్ళాడు సుల్తానా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆ సుల్తానాకి ఆ మంది ఇచ్చేసరికల్లా ఆవిడ ఇట్లా నోట్లో పోసుకోగానే లేచి కూర్చుని వస్తే నువ్వేంటే
బద్దకప్పు మొహదానా అని తిట్టింది. తిట్టేసరి ఎవరిని తిడుతోంది అనుకున్నారు. ఈ కుర్రాడి భుజం మీద వాలిన కాకిని తిట్టేసరికల్లా అతను అన్నాడు, ఈ కాకే సహాయం చేసిందండి నాకు అన్నాడు. నాకెందుకు తెలీదు, నాకు తెలుసు, ఈ కుర్రాడికి ప్రాణాల మీదకి వచ్చిన ప్రతిసారి వీడిని కాపాడుతున్నావు కదా, ఇప్పుడు నాకు అర్థమైంది, బద్ధకం తగ్గించుకుంటే అసలు ఈ బతికే వచ్చేది కాదు నీకు అంది. అనేసరికల్ రాజు సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి కాకి మనకి ఏం సంబంధం అంటే, ఈ కాకి నా దాసి, పనిచేసేది కాదు, మహాబద్ధకస్తురాలు, అందుకని దీన్ని కాకి అయిపోమని చెప్పించాను. అది కాకి అయిపోయి ఆ తిరుగుతుండేది ఆగమ్మ కాకి, ఈ కుర్రాడికి దొరుకుంటుంది, వాడు అందానికి మోహించి వాడు వెనకాల పడి తిరుగుతోంది అని చెప్పింది. చెప్పంగానే ఆ కాకి అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆ కాకి ఏమిటి, దాసిది. ఆ ద్వీపంలో ఉండలేక కాకి రూపంతో ఇటు వచ్చింది. ఈ కుర్రాడు కనపడ్డాడు, వీడితో ఫ్రెండ్షిప్ చేసింది, వీడికి ఒకటి 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 వనగుర్చింది. క్రమంగా తన రూపం మార్చుకునే అవకాశాన్ని పొందిందనమాట. సరే, ఆ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేసింది ఈవిడ, తన దాసి పిల్లకి, ఈ పక్షులు పట్టే కుర్రాడికి. ఆ తర్వాత రాజుగారి సేవలోనే ఉండిపోయాడు. అయితే రాజుకు అర్థమైంది, తమ వజీరు కావాలని ఈ కుర్రాడిని ఇరికించడానికి వాడిని ఇట్లా బెదిరించి ఈ పనులు చేయించాడని తెలుసుకుని వజీర్ దుష్టబుద్ధిని కనిపెట్టి వజీర్నేమో ఊరి బయటికి పంపించేశాడు. ఈ కుర్రాడినే తన వజీర్గా చేసుకుని వాడికి తెలివైన సలహాలు చెప్పిన వాడి భార్యనేమో తన భార్యకి సహాయకారిగా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఎంతకాలమో వాళ్ళు కలిసి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.